హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ గైస్. మనకు నెక్స్ట్ వేవ్ అనే కంపెనీ నుంచి ఆఫీషియల్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ పొజిషన్ నేమ్ వచ్చేసి బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్ అనే పొజిషన్‌కి అయితే వేకెన్సీస్ రిలీజ్ చేశారు. మనకు సాలరీ చూసుకుంటే 3,00,000 ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, నేను చెప్పే విధానం గనుక మీకు నచ్చితే వీడియోని జెన్యూన్‌గా లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అబ్బాయి షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోని వారంటేనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification guys. ఆఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వేవ్ అనే సంస్థ నుంచి రావడం జరిగింది. కెరియర్స్ డ్రాప్ డౌన్‌లో మనకు బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ప్రీ సేల్స్ అన్నమాట. తమిళ్, తెలుగు, హిందీ అన్నమాట. ఫుల్ టైమ్ ఆపర్చునిటీ. సో తమిళ్ అయినా, తెలుగు అయినా, హిందీ అయినా ఏదొచ్చినా పర్లేదని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ వస్తే యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట. సో వాట్ ఆర్ వి లుకింగ్ ఫర్ చూసుకుంటే మనకు ఎ లీడ్ జనరేషన్ అసోసియేట్ విత్ ఎక్సలెంట్ Telugu or Tamil or Hindi and communication skills, written and verbal interpersonal abilities along with a good proficiency in English అనమాట. ఒక లీడ్ జనరేషన్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అంటే ఒక లీడ్ జనరేట్ చేయాలి. ప్రీ సేల్స్ అనమాట. వచ్చేసి కోల్డ్ కాలింగ్ చేయాల్సి ఉంటుంది. తెలుగు ఆర్ తమిళ్ ఆర్ హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ రిటన్ అండ్ వర్బల్ వస్తే సరిపోతుంది. దాంతో పాటు ఇంగ్లీష్ వస్తే కనుక మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. పీపుల్ విత్ ఎ సిస్టమేటిక్ అప్రోచ్ టు బిల్డింగ్ సేల్స్ ఫనల్స్, ట్రాకింగ్ ఫీడ్‌బ్యాక్, ప్రయారిటైజింగ్ టాస్క్ అండ్ కన్సిస్టెంట్‌లీ ఎక్సీడింగ్ టార్గెట్స్ వితిన్ ద డెడ్ లైన్స్. సో మనకు టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టార్గెట్స్ గనక అచీవ్ అయితే వితిన్ ద డెడ్ లైన్స్. సో అలాంటి వాళ్ళనైతే చూడడం జరుగుతుంది. ఏ సేల్స్ మైండ్ సెట్ టు ఎఫెక్టివ్‌లీ కమ్యూనికేట్ అబౌట్ హై పేయింగ్ కెరియర్ ఆపర్చునిటీస్ టు ఇట్స్ పర్స్పెక్టివ్ లెర్నర్స్ అండ్ డ్రైవ్ సేల్స్ క్వాలిఫైడ్ లీడ్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో విల్లింగ్‌నెస్ టు వర్క్ ఇన్ ఏ హై గ్రోత్ సెటప్ ఎన్విరాన్మెంట్ అనమాట. అలాగే వాట్ విల్ యూ బి డూయింగ్ అంటే అవుట్‌బౌండ్ కాల్స్ అండ్ జనరేటింగ్ సేల్స్ క్వాలిఫైడ్ లీడ్స్ అనమాట. కోల్డ్ కాలింగ్ అనమాట. మీకు ఒక లిస్ట్ ఇస్తారు. లిస్ట్ ఇచ్చి మీరు కాల్ చేసి ఆ ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అసలు ఏ ప్రొడక్ట్ మీరు అమ్మేది, ఆ ప్రొడక్ట్ ఫీచర్స్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, డూస్ అండ్ డోంట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, సో వాటన్నిటి గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఆస్క్ పర్టినెంట్ క్వెషన్స్ టు అండర్‌స్టాండ్, లీడ్ అండ్ నడ్జ్ దెమ్ ఫార్వర్డ్ ఇన్ ద ప్రీ సేల్స్ ప్రాసెస్ అనమాట. సో కస్టమర్స్ తోటి మాట్లాడాలా, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ తెలుసుకోవాలి, ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఎంటైర్ సేల్స్ క్వాలిఫికేషన్ లైఫ్ సైకిల్ ఫర్ యువర్ అసైన్డ్ లీడ్స్. మీకు కొన్ని కొన్ని లీడ్స్ అయితే మీకు అసైన్ చేయడం జరుగుతుంది. మీరు ఎంటైర్ ఎండ్ టు ఎండ్ సేల్స్ క్వాలిఫికేషన్ సైకిల్ మొత్తం మీరైతే దాన్ని ప్రాపర్‌గా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ లీడ్ మీకు ఇచ్చారు కాబట్టి క్లోజ్ చేయడానికి మీరే ట్రై చేయాలా. అలాగే కోల్డ్ కాల్స్, ఫాలో అప్స్, లీడ్ క్వాలిఫికేషన్ అండ్ మేనేజ్మెంట్ ఫాల్ అండర్ దిస్ కేటగరీ. సో కోల్డ్ కాల్స్ అంటే ర్యాండమ్‌గా కాల్ చేయడము, వాళ్ళకి ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడము, లీడ్ లీడ్ క్వాలిఫై చేయడము, అలాగే మేనేజ్మెంట్ ఫాల్ అండర్ దిస్ కేటగరీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మెయింటైనింగ్ ఎ డీటెయిల్డ్ డేటాబేస్ ఆఫ్ ఆల్ ద ఇంటరాక్షన్స్ విత్ ద లీడ్స్ అండ్ ప్రొవైడింగ్ కాన్స్టాంట్ ఫీడ్‌బ్యాక్ టు ద క్వాలిటీ ఆఫ్ ది లీడ్స్ టు ద రెస్పెక్టివ్ టీమ్. సో మీరు ఎవరికైతే కాల్ చేస్తున్నారో దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ మీరు డేటాబేస్‌లో మెయింటైన్ చేయాలా. కాన్స్టాంట్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ క్వాలిటీ ఆఫ్ ది లీడ్స్ కూడా మేనేజ్మెంట్ అనేది మిమ్మల్ని రివ్యూ చేయడం జరుగుతుంది. మీటింగ్ వీక్లీ అండ్ మంత్లీ టార్గెట్స్. సో వీక్లీ టార్గెట్స్ ఉంటాయి, మంత్లీ టార్గెట్స్ ఉంటాయి. సో దాన్ని మీట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ మీకు ఎవ్రీడే మార్నింగ్ ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్‌ని మీరు ఎవ్రీడే ఫాలో అప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లీడ్స్ జనరేట్ చేసి క్లోజ్ చేయాల్సి ఉంటుంది. కాంపెన్సేషన్ చూసుకుంటే మనకు 3,00,000 పర్ యానమ్ ప్లస్ పెర్ఫార్మన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్. సో ఇంటి నుంచి వర్క్ చేస్తూ మనకు 3,00,000 అంటే మామూలు విషయం కాదు కదా! దాంతో పాటు మీకు పెర్ఫార్మన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. లాంగ్వేజెస్ నోన్ చూసుకుంటే మనకు నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగు ఆర్ తమిళ్ ఆర్ హిందీ అనమాట. గుడ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఈస్ ఎ యాడెడ్ అడ్వాంటేజ్. ఓకే. సో వర్క్ లొకేషన్ అండ్ వర్కింగ్ డేస్ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కరెంట్‌లీ అండ్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు కమ్ టు ఆఫీస్ వెనెవర్ రిక్వైర్డ్ అనమాట. సో ప్రెజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ అవర్లీ నీడ్ ఆఫ్ ది అవర్ వాళ్ళకు ఆఫీస్‌కి రమ్మని మిమ్మల్ని పిలిస్తే గనుక ఆఫీస్‌కి మీరు ఎళ్ళే అవకాశం మీరు ఎళ్ళేటట్టు రెడీ అయ్యి ఉండాలనమాట. 6 డేస్ ఎ వీక్ అనమాట. సో మనకు 6 డేస్ ఎ వీక్ ఉంటుంది. సో ద ఫాలోయింగ్ వీడియోస్ విల్ హెల్ప్ యూ ప్రిపేర్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో ఒకవేళ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలనుకుంటే గనుక తెలుగుకొచ్చేసి కిందన్న లింక్స్ అన్ని క్లిక్ చేసి యూట్యూబ్‌కి కాపీ పేస్ట్ చేసి మీరైతే ప్రిపేర్ అవ్వండి. ఓకే. సో ఇంటర్వ్యూ తమిళ్‌కి సంబంధించి డీటెయిల్స్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. ఓకే గైస్, ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోకండి. ఇక్కడ అప్లై అనే బటన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేస్తే ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తా. అప్లై అనే దానిపైన క్లిక్ చేస్తే అప్లై అనేది నెక్స్ట్ మనకు సబ్మిట్ యువర్ అప్లికేషన్ అనేది ఇక్కడ క్లియర్‌గా చూపిస్తుంది. అప్లై విత్ రెజ్యూమ్, మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, అలాగే లాస్ట్ నేమ్, మీ ఈమెయిల్ ఐడీ, మీ మొబైల్ నంబర్, అలాగే మీ ఫోన్ నంబర్, అలాగే మీకు సంబంధించిన
నెట్‌వర్క్ సంబంధించిన మీ సోషల్ నెట్‌వర్క్‌కి సంబంధించిన హ్యాండిల్స్, అలాగే మీ మదర్ టంగ్ ఏది అది సెలెక్ట్ చేసుకోండి. మీ ఎంప్లాయర్ ఎవరైనా ప్రీవియస్ ఎంప్లాయర్ ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి. లేదు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ ఇట్స్ ఫైన్. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ ఏజ్ ఎంత, మీ జెండర్ ఏంటి, అలాగే మీ పర్సూయింగ్ ఎనీ కోర్సెస్ ఆర్ డిగ్రీ, ఇన్ విచ్ లాంగ్వేజ్ డూ యూ పొసెస్ ఫ్లూయెన్సీ, టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉంటే ఇది, కరెంట్ సీటీసీ ఏముంది, యువర్ కరెంట్ లొకేషన్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు డూ ద టార్గెట్ ఓరియెంటెడ్ జాబ్. సో, ఈ డీటెయిల్స్ నేను ఫిల్ అప్ చేసి ఐ యామ్ నాట్ ఎ రోబోట్ అని క్లిక్ చేసి సబ్మిట్ యువర్ అప్లికేషన్. దే విల్ గెట్ బ్యాక్ టు యూ. సో, మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయండి. మీరు గనుక షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మీకు కాల్ సెటప్ చేసి ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సో, వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ చాలా మెంబర్స్ అడగడం జరిగింది. సో, అందుకని ఈ ఆపర్చునిటీ తీసుకొనొచ్చాను. ఓకే. సో, వితౌట్ ఎనీ డిలే ప్రతి ఒక్కరు అప్లై చేసేయండి గైస్. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో, మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీతో, మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే గైస్.